గైస్ ఫైనల్ అయితే మన జాబిలీ దగ్గర పవర్ అయితే వచ్చేసింది, చూపిస్తా చూడండి. గుడ్డు కూడా అయితే పగిలిపోయింది. ఒక పిల్లలు వచ్చిందా 2 పిల్లలు వచ్చిందో తెలియదు, మొత్తానికి అయితే చూద్దాం. ఈ పావురాలు చాలా అంటే చాలా అగ్రెసివ్, వీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టింగ్ లో చూశారు కదా ఏమైందో నేను చేయబెట్టినప్పుడు. మనకైతే ఒక పిల్ల మాత్రమే వచ్చింది, ఒక గుడ్డు అయితే చెడిపోయింది. ఇప్పటిదాకా నా దగ్గర ఒక్క పావురం మాత్రమే గుడ్లు పెడతా ఉన్నింది. ఇప్పుడైతే 2 జతలు పావురాలు గుడ్లు పెడుతున్నాయి, చూపిస్తారండి ఏవేవి పెడుతున్నాయో. ఇక్కడ 2 గుడ్లు పెట్టి ఒక్క పావురం మాత్రమే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దాని కిందనే చూడండి, మనకి ఈ పావురం వచ్చేసి 2 ఎగ్లు అయితే పెట్టున్నా, చూపిస్తా చూడండి. చూడండి ఇక్కడ ఈ పావురం 2 గుడ్లు పెట్టున్నది. నెక్స్ట్ ఇక్కడ ఇది మనం తెచ్చిన తర్వాత ఫస్ట్ బేబీ మన దగ్గర. ఈ పావురం దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయి చూద్దాం. చాలా డేస్ తర్వాత అయితే గుడ్లు పెట్టింది, చూడాలి ఎన్ని గుడ్లు పెట్టున్నదో. మూడు గుడ్లు అయితే ఉన్నాయి ఈ పావురం కింద. చూసినారు కదా, ఇప్పుడైతే నా దగ్గర ఉండే పావురాల్లో 3 జతలు అయితే గుడ్లు పెడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పావురం రెడీగా అయితే ఉంది. మన దగ్గర ఫస్ట్ పావురాలు అయితే గుడ్లు పెట్టేది ఇవే. నా బ్యాక్ సైడ్ ఉండే పావురం ఫస్ట్ గుడ్లు పెడతా నేను మన దగ్గర. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ పావురము, నెక్స్ట్ వచ్చేసి కింద. ఫైనలీ ఇప్పుడు 3 జతలు అయితే గుడ్లు పెడుతున్నాయి. చూడాలి ఇప్పుడు ఎన్ని పిల్లలు వస్తాయో ఏమో.